సో ఐపీఎల్ 2024లో 10 టీమ్స్ తలపడుతున్నాయి. సో ప్రతి టీమ్ స్పెషాలిటీ ఏంటి? వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఐపీఎల్ 10 టీమ్స్ గురించి ఏమేంటి, వాటి బలాలేంటి, బలహీనతలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ప్రతి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉంటారు. మన హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ సక్సెస్ రేషియో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ సైడ్. లాస్ట్ ఇయర్ కనుక గమనించినట్లయితే యాక్చువల్గా ఒకటి క్యాప్టెన్సీ లోపం అనేటువంటిది కనపడింది. డేవిడ్ వార్నర్ తర్వాత కేన్ విలియమ్సన్ని ట్రై చేశారు. నో డౌట్ కేన్ మామా ఈజ్ ఎ ప్రూవ్డ్ క్యాప్టెన్. బట్ ఎందుకనో లాస్ట్ ఇయర్ ఇది కాలేకపోయింది. అంటే అంతకుముందు ఆ తర్వాత మార్క్రమ్ని తయారు చేశారు. లాస్ట్ ఇయర్ మార్క్రమ్ కూడా యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్గా వెరీ గుడ్. బట్ ఒక టీమ్గా సన్ రైజర్స్ని లాస్ట్ ఇయర్ చూస్తే కనుక జెల్ అవ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎడిషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అన్న వెంటనే గుర్తొచ్చేటువంటిది బౌలింగ్ అటాక్. బట్ లాస్ట్ ఇయర్ అదే మనకి దెబ్బ కొట్టింది. బ్యాటింగ్లో ఓకే అనిపించినా కూడా బౌలింగ్ టోటల్గా, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి తీసుకున్నారు అతన్ని ఆక్షన్లో. అలాగనే భువి ఈజ్ ఆఫ్ కోర్స్ వెరీ వెరీ ఎకానమీ బౌలర్. పర్టికులర్గా ఐపీఎల్ లాంటి దాంట్లో మీకు 11 మేడిన్స్ వేసినటువంటిది భువనేశ్వర్ కుమార్. సో అలాంటి అందులోనూ పవర్ ప్లేలోనూ మేడిన్లు డాట్ బాల్స్ వేయగలిగినటువంటి నేర్పరి. సో అలాంటి భువి కూడా లాస్ట్ ఇయర్ కొద్దిగా ఆఫ్ కలర్ అయిపోవటం చాలా మ్యాచ్లు. సో దీంతో బౌలింగ్ డొల్లతనం అనేటువంటిది కనబడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాదు చాలా తెలివిగా వ్యవహరించింది. పర్టికులర్గా యూ నేమ్ ఇట్ ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ని ఆక్షన్లో తీసుకోవటం అనేటువంటిది, అంటే మిచిల్ స్టార్క్ని కోల్కతా తీసుకోక ముందు చూసినట్లయితే హీఈస్ ద హైయెస్ట్ పెయిడ్ ఆక్షన్లో. ఆ ఆక్షన్లో సో అబ్బాయి ఇతనికి ఎంత పెట్టారా అనేటువంటి ఆశ్చర్యం కూడా కలిగింది. అలాగనే శ్రీలంకన్ ఆల్రౌండర్ వనిందు హసరంగ డిసిల్వాని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బెంగళూరుకి ఆడాడు అతను. కానీ బెంగళూరులో ఎందుకో అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపించింది. సో అతన్ని వదిలేశారు బెంగళూరు. సో అతన్ని ఆక్షన్లో తీసుకోవటం అనేటువంటిది, వనిందు హసరంగ డిసిల్వాని తీసుకోవటం అనేటువంటిది, సో ఇవి డెఫినెట్గానే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా ప్లస్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడైతే లోపం జరిగిందో బౌలింగ్ డిపార్ట్మెంట్ అది ఈసారి కవర్ అయ్యేటువంటిది. ఒకటి ప్యాట్ కమిన్స్ అండ్ భువి ఈస్ దేర్. అలాగనే మార్కో యాన్సేన్. సో హీఈస్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. ఈవెన్ హీ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8, నెంబర్ 9 వచ్చి కూడా బ్యాటింగ్ చేయగలిగినటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి బౌలింగ్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్. ఆఫ్ కోర్స్ ఈవెన్ రీసెంట్లీ కంక్లూడెడ్ టెస్ట్ సిరీసే కావచ్చు కాక, బట్ యాక్చువల్గా ఈవెన్ టెస్ట్ సిరీస్లో కూడా ఆస్ట్రేలియాకి విజయాలు అందించినటువంటి క్యాప్టెన్, సక్సెస్ఫుల్ క్యాప్టెన్. సో కాబట్టి హీఈస్ ఇన్ గుడ్ ఫామ్. ఒకటి ఏంటి అంటే ఫార్మేట్ తోటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫార్మేట్ సహజంగానే ఎప్పుడైతే విజయాలు అందుకుంటున్నటువంటి క్యాప్టెన్ ఉంటాడో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది చాలా హైగా ఉంటుంది. సో అట్లాంటి ప్యాట్ కమిన్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్కి క్యాప్టెన్ చేయటం అనేటువంటిది ఒక అడ్వాంటేజ్ అయ్యేట్లయితే, ఒక ప్లస్ పాయింట్ అయ్యేట్లయితే, ఆ తర్వాత యాన్సేన్, భువనేశ్వర్ కుమార్ అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ ప్యాట్ కమిన్స్. సో ఇలాగా మనకి ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ నటరాజన్ లాంటి వాళ్ళ నుంచి ఎక్కువగా మీరు పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నటరాజన్ ఆఫ్ కలర్ ఉన్నాడు, ప్లస్ ఇంజురీ ప్రోన్. సో ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఎస్ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్ అనేటువంటి దాన్ని హోంవర్క్ చేసుకొని ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్లో పాల్గొంది, ఆ రకంగా కొనుక్కుంది. కాబట్టి డెఫినెట్గానే ఈసారి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉన్నాయి అనేటువంటిది ప్రతి టీంకి కూడా ఒక థ్రెట్ ఇవ్వగలిగినటువంటి జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ని పేర్కోవచ్చు. ఎందుకంటే ఈవెన్ యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో కూడా మార్క్రమ్ ఏ రకంగా ఆడాడు అనేటువంటి చూడొచ్చు. సో కాబట్టి రీసెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆన్ టాప్ ద బ్యాటర్స్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్, ఈవెన్ ద బౌలర్స్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్. సో ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి చాలా బ్యాలెన్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ప్యాట్ కమిన్స్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. హోప్ఫుల్లీ బౌలింగ్ ఈసారి స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఉమ్రాన్ మాలిక్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇట్స్ ఎ గుడ్ వన్. సో ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ మీద కూడా లాస్ట్ ఇయర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ పెర్ఫార్మ్డ్ వెల్. సో అందుకని మళ్ళీ ఆఫ్ అయిపోయాడు టీం నుంచి. బట్ ఓవరాల్గా ద ఫాస్టెస్ట్ డెలివరీ వేయగలిగినటువంటి ఇది ఉమ్రాన్ మాలిక్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హిస్ ఫాస్ట్ డెలివరీ. సహజంగానే అది కనుక ఇఫ్ హీ బౌల్స్ ఆన్ ద డెక్ హీఈస్ అన్ప్లేయబుల్. బట్ లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే లాస్ట్ ఎడిషన్లో అన్ఫార్చునేట్లీ ఈజ్ ఒక రకమైనటువంటి వేడ్ బౌలింగ్ కనపడింది అతనిలో. అంటే ఇఫ్ యూ బౌల్ ఎట్ ది అదే ఫాస్ట్ డెలివరీని కనుక ఇఫ్ యూ బౌల్ ఎట్ ది 5th స్టంప్ ఆర్ 6th స్టంప్ ఆఫ్ ది ఆఫ్ సైడ్, న్యాచురల్గానే బ్యాట్స్మెన్ కెన్ గో ఫర్ అప్పర్ కట్.
సో ఈజీగా ఆడేటువంటిది. లాస్ట్ ఇయర్ అదే అయింది. సో బహుశా ఈసారి నెట్ ప్రాక్టీస్లో వాటన్నిటిని ఇచ్చేసి రెక్టిఫై చేసుకునే ఉంటాడని చెప్పేసి లెట్ అస్ హోప్ ఫర్ ది గుడ్ థింగ్. సో అట్లాగా కనుక అయ్యేట్లయితే నిజంగానే ఒక ట్రంప్ కార్డ్ లాగా అయ్యేటువంటి అవకాశం ఉంది ఉమ్రాన్ మాలిక్ కూడా. ఇందా మనం చెప్పుకున్నటువంటి బౌలింగ్ యూనిట్ ఎంత ఇదిగా ఉందో, ఈజ్ డెఫినెట్లీ ఉమ్రాన్ మాలిక్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ది బౌలింగ్ డిపార్ట్మెంట్. సార్, మన సన్ రైజర్స్లో మన ఫారెన్ ప్లేయర్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకటి మనం ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ప్యాట్ కమిన్స్ డెఫినెట్లీ ప్లేయర్ టు వాచ్ ఈ ఐపీఎల్ లో. అలాగనే మార్క్రమ్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. పర్టికులర్ గా ఫారెన్ ప్లేయర్స్ ని ఎస్ఆర్హెచ్ గురించి అడిగినప్పుడు ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ట్రావిస్ హెడ్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్. ఈవెన్ మనకి ఆస్ట్రేలియా ఇండియాలో టూర్ చేసినప్పుడు ఇండియాకి థ్రెట్ ఇచ్చినటువంటి బ్యాటర్ కూడా ట్రావిస్ హెడ్. ఈవెన్ వరల్డ్ కప్ గెలిపించినటువంటిది ఆస్ట్రేలియాకి ట్రావిస్ హెడ్. రీసెంట్లీ కంక్లూడెడ్ న్యూజిలాండ్ సిరీస్ ఆస్ట్రేలియా గెలుచుకుంది అంటే దానికి కారణం ట్రావిస్ హెడ్. 4th innings లో 98 నాట్అవుట్ ఉండటం అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ రేర్. ఎందుకంటే ఆ రకమైన ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అనేటువంటిదే కష్టం. స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు, లబ్షానే లాంటి వాళ్ళే ఫెయిల్ అయినటువంటి చోట ట్రావిస్ హెడ్ చివరిదాకా నిలబడి ఆస్ట్రేలియాకి సిరీస్ విజయాన్ని అందించాడు. సో కాబట్టి యూ టేక్ ఎనీ ఫామ్, let it be T20 or one-day form or a longer version of innings, ఇది టెస్ట్ మ్యాచ్ ఏదైనా సరే ఫామ్ని కొనసాగిస్తున్నటువంటి ఆటగాళ్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్. కాబట్టి ఈసారి ఎస్ఆర్హెచ్ తరఫున ఫారిన్ ప్లేయర్స్లో మనం ప్లేయర్ టు వాచ్ అని కనుక అనుకున్నట్లయితే ఫారిన్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ట్రావిస్ హెడ్ని కూడా మనం ప్రథమంగా పేర్కోవాలి. అలాగనే హసరంగ డిసిల్వా రావడం అనేటువంటిది కూడా డెఫినెట్లీ యాడెడ్. ఎందుకంటే డిసిల్వా ఆల్సో ఏ గుడ్ బ్యాట్ ఎట్ ద లోయర్ ఎండ్. సో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయలేనటువంటిది మనకి లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే కారణం ఏంటంటే, ఒకటి బౌలింగ్ డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోవడం ఒకటయ్యేట్లయితే, ఈవెన్ ఆన్ టాప్ అబ్దుల్ సమద్ లాంటి వాళ్ళు ఫెయిల్ అవ్వడం అనేటువంటిది. సో అంటే మార్క్రమ్ కి సరిపోయినటువంటి ఎండ్ ఇంకొక ఎండ్ లో ప్లేయర్ లేకపోవడం అనేటువంటిది. బట్ ఈసారి లక్కీగా ఏంటంటే డ్యూరింగ్ ది రంజీ ట్రోఫీ సీజన్, డొమెస్టిక్ సీజన్ ని కనుక గమనించినట్లయితే ఈవెన్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఫామ్ లో ఉన్నారు. అలాగనే మనం అనుకుంటున్నట్టు ఫారిన్ ప్లేయర్స్ లెట్ ఇట్ బి ట్రావిస్ హెడ్ కావచ్చు, ప్యాట్ కమిన్స్ కావచ్చు, మార్కో యాన్సేన్ లాంటి వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉండటం అనేటువంటిది చాలా ఇది. సో సన్ రైజర్స్ హైదరాబాద్లో ఫారిన్ ప్లేయర్స్ టు వాచ్ అంటే డెఫినెట్గా ఐ కెన్ నేమ్ 2 players, ప్యాట్ కమిన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ట్రావిస్ హెడ్. రిషబ్ పంత్ వచ్చాక ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం స్ట్రాంగ్ అయినట్టు అనిపిస్తుంది. డేవిడ్ వార్నర్స్ అలాగే మిషెల్ మార్ష్ విజృంభిస్తే ఈ టీమ్ కప్ గెలిచే అవకాశం ఉందంటారా? ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతి ఏడాది కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా దిగుతూ ఉంటుంది. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా చూస్తే కూడా డెఫినెట్గానే చాలా ఇది. అందుకే తర్వాత అంటే ప్లేయర్స్ అందరూ బాగున్నారు కానీ ఎందుకనో లక్కు కలిసి రావట్లేదని చివరికి వాళ్ళు టీం పేరు కూడా మార్చుకొని ఢిల్లీ డేర్ డేవిల్స్ నుంచి యాక్చువల్గా ఢిల్లీ క్యాపిటల్స్ అని పేరు కూడా మార్చుకున్నారు. సో అయినా కూడా ఎందుకు ఆ లక్ అనేటువంటిది క్లిక్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా చూస్తే కనుక మిగిలినటువంటి అన్ని టీముల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగా ఉంది అనేటువంటిది కలిగింది. అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్ దూరం అవ్వడం అనేటువంటిది దానికి చాలా ఆ రకమైనటువంటి ఆ ప్రభావం అనేటువంటిది టీం మీద చాలా పడింది, నో డౌట్. డేవిడ్ వార్నర్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, ఈజ్ ఎ ప్రూవింగ్ క్యాప్టెన్. పర్టికులర్గా ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి కప్ అందించినటువంటి క్యాప్టెన్, వెరీ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాటర్. సో అందుకని ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగానే ఉంది, రిషబ్ పంత్ ఎడిషన్ అనేటువంటిది. ప్లస్ మీరు అడిగినట్టుగానే సహజంగానే డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ ఎందుకునో అంత రావాల్సినటువంటి గుర్తింపు రాలేదేమో మిచెల్ మార్ష్ అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. సో ఈసారి డెఫినెట్గా దాన్ని కవర్ చేసుకునేందుకు హీ వాంట్స్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్ అనేటువంటిది. ఆల్రెడీ హీఈస్ ఎ ప్రూవెన్ ప్లేయర్, నో డౌట్. బట్ ఇంకా కూడా ఆ కసి అనేటువంటిది, ఆ లోపల ఫైర్ అనేటువంటిది మిచెల్ మార్ష్లో కనబడుతూనే ఉంది ఇప్పటికీ కూడా. ఎట్లయితే అంటే ఐపీఎల్ ద్వారా క్రికెట్ వరల్డ్కి తెలిసినటువంటి ప్లేయర్లలో షేన్ వాట్సన్ గురించి మనం మొట్టమొదటి చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే ఈవెన్ మిచెల్ మార్ష్ డెఫినెట్గా ఈసారి ఈ ప్లాట్ఫామ్ను చక్కగా ఉపయోగించుకుంటూ ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక మంచి ఎసెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ టీంలో కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు. లక్ ఏంటి అంటే కనుక ఈవెన్ లాంగర్ వెర్షన్ గేమ్లో కూడా మంచి ఫామ్లో ఉండటం అనేటువంటిది. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ ఈజ్ ఎ రెస్టీ స్పిన్నర్. సహజంగానే ఒక ఆఫ్ స్పిన్నర్నో లెగ్ స్పిన్నర్నో అయితే కనుక మీరు ఒక రకంగా ప్రెడిక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఓవర్ ది ఇయర్స్ డెఫినెట్గానే. ఇప్పుడు అజంతా మెండిస్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక అజంతా మెండిస్ ఇనిషియల్గా అతను హీఈస్ అన్ప్లేయబుల్ ఉండేటువంటిది.
అనేటువంటిది. ఈవెన్ ఇండియా టాప్ ఆర్డర్ ధోని క్యాప్టెన్సీలో కనుక గమనించినట్లయితే అప్పుడు టాప్ ఆర్డర్ బ్యాటర్ అందరూ కూడా అజంతా మెండిస్కి దాసోహం అయిపోయారు. అదే అజంతా మెండిస్ నెక్స్ట్ సిరీస్కి వచ్చేటప్పటికి తీరిపోయాడు, ఆఫ్ కలర్ అయిపోయాడు. దానికి కారణం ఏంటి అంటే సహజంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అవైలబిలిటీ దాంతో ప్లేయర్ని బౌలర్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అతన్ని కౌంటర్ అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ కుల్దీప్ యాదవ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే కనుక లైక్ అశ్విన్ గురించి కూడా ఈ టైంలో మనం చెప్పుకుంటే కనుక దే ఆర్ ఆల్ మిస్టరీ స్పిన్నర్స్. యూ కెనాట్ ప్రెడిక్ట్ హిమ్ వాట్ డెలివరీ హీఈస్ గోయింగ్ టు బౌల్ అనేటువంటిది. సో అందుకని కుల్దీప్ యాదవ్ ఆ రకమైనటువంటి మిస్టరీ స్పిన్నర్ ఒకటి, ప్లస్ ఐపీఎల్లో ఆల్వేస్ అతను ప్రూవెన్ ప్లేయరే, ప్లస్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. డెఫినెట్గా ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కి కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 4 overs వెరీ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ అయ్యేటువంటిది ఉంది. ఈవెన్ బ్యాటింగ్లో కూడా ఇంప్రూవ్ అయ్యాడు. ఆశ్చర్యం ఏంటంటే కుల్దీప్ యాదవ్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాటింగ్లో కూడా యాజ్ ఎ యూస్ఫుల్ బ్యాటర్, అంటే ఒక ఎండ్ అట్లీస్ట్ వికెట్ని కాపాడేటువంటి ఇది ఆ నేర్పు అనేటువంటిది ఇంగ్లాండ్ సిరీస్ తోటి చూసాం మనం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ ఈసారి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అక్షర్ పటేల్ ఈజ్ ఎ బిగ్ కన్సర్న్ సారీ, ఎందుకంటే అక్షర్ పటేల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ హీఈస్ ఏ వెరీ గుడ్ బౌలింగ్ ఆల్రౌండర్, డౌన్ ది ఆర్డర్. అంటే ఒక టైంలో రవీంద్ర జడేజాకి కరెక్ట్ రీప్లేస్మెంట్ అక్షర్ పటేల్ అనేటువంటిది కూడా. ఈవెన్ రవీంద్ర జడేజా ఇంజురీ అయ్యి టీంకి దూరం అయినప్పుడు అతనికి ఫస్ట్ రీప్లేస్మెంట్ ఎవరు అంటే అక్షర్ పటేలే గుర్తొచ్చేటువంటిది. నాట్ ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కాదు, ఎవరు కుల్దీప్ యాదవ్ కాదు, ఎవరు కాకుండా. సో అలాంటిది ఎందుకనో ఈ మధ్యకాలంలో చాలా ఆఫ్ కలర్లో ఉన్నాడు. బట్ ఒక్కసారి అక్షర్ పటేల్ లాంటి టాలెంటెడ్ బౌలర్ ఒక్కసారి కనుక రిథమ్ని అందుకునేట్లయితే డెఫినెట్గానే చాలా ఇదిగా ఉండేటువంటి డేంజరస్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ అక్షర్ పటేల్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఈ కెన్ బ్యాట్ ఎట్ ఈవెన్ నెంబర్ 4 నుంచి అవసరం అయితే కనుక టీమ్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 4, 5, 6 ఈవెన్ అప్ టు నెంబర్ 9 దాకా కూడా బ్యాటింగ్ చేయగలిగినటువంటి ఎబిలిటీ కూడా ఉన్నటువంటి వాడు. లెఫ్ట్ హ్యాండర్, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేటువంటిది అపోనెంట్ టీంకి ఇబ్బంది పెట్టేటువంటిది. సో అందుకని ఇవన్నీ ప్లస్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అక్షర్ పటేల్ నో ప్రాబ్లం. ఈసారి అక్షర్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ గురించి ఒకసారి మాట్లాడదాం. ముఖేష్ కుమార్ ఆల్రెడీ ఇండియాకి ఆడి ఉన్నాడు. సో ఇండియాకి డెబ్యూ చేశాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంటుంది. ఇషాంత్ శర్మ నో డౌట్ లంబు అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. సో హీఈస్ ఆల్సో వెరీ 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 డేంజరస్ బౌలర్. కాకపోతే ఇషాంత్ శర్మ అన్ని మ్యాచ్లు ఆడతాడా, ఆల్ మ్యాచెస్ ఈ సీజన్లో ఆడతాడా అనేటువంటిది కానీ కొంచెం ఇదైనా కూడా జేల్ రిచర్డ్సన్ వాళ్ళకి మంచి ఫారిన్ ప్లేయర్స్ కోటాలో రిచర్డ్సన్ ఇంక్లూజన్ అనేటువంటిది మంచిది. సో రిచర్డ్సన్ నుంచి మంచి టాల్ అండ్ హీఈస్ ఎ వెరీ నిప్పీ బౌలర్ అండ్ హీ ఒకవేళ కనుక ఏమాత్రం కండిషన్స్ అనుకూలించినా కూడా హీ కెన్ స్మూవ్ ద బాల్. సో కాబట్టి అలాంటి డేంజరస్ బౌలర్, టాల్ బౌలర్ ఉండటం అనేటువంటిది ముఖేష్ కుమార్ పర్టికులర్గా అతని యొక్క లోకల్ డొమెస్టిక్ సీజన్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇండియన్ టీంలో అతనికి కాల్ వచ్చింది. ఎప్పుడైతే బుమ్రాకి రెస్ట్ ఇచ్చారో, షమీ అందుబాటులో లేకపోయాడో, సో ఇమ్మీడియట్గా సెలెక్టర్స్ మధ్యలో మెదిలినటువంటి పేరు ఏంటి అంటే ముఖేష్ కుమార్. సో అందుకని ఈసారి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కూడా ఈక్వల్గానే బలంగా ఉంది అని చెప్పేసుకోవచ్చు. ఇందాక మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా రిషబ్ పంత్ క్యాప్టెన్సీ అనేటువంటిది, డేవిడ్ మిల్లర్ అండ్ మిచెల్ మార్ష్. యూ డోంట్ ఫర్గెట్ అండ్ యూ డోంట్ డిస్కౌంట్ మిచెల్ మార్ష్ కూడా ఈజ్ ఎ బ్రేక్ త్రూ బౌలర్. సో అందుకని వాళ్ళ ఈవెన్ మీడియం పేస్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఈసారి బ్యాలెన్స్డ్గానే ఉన్నట్టు కనబడుతుంది. గుజరాత్ టైటన్స్కి శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మరి కప్పు గెలిచే రేస్లో ఈ టీం ఉందని మీరు అనుకుంటున్నారా? గుజరాత్ టైటన్స్ 2 years ago ఫస్ట్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎడిషన్లోనే కప్పు గెలుస్తుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు టైటిల్ విన్నర్ అయ్యారు ఫస్ట్ ఎడిషన్లోనే. ఎలాగైతే కనుక రాజస్థాన్ రాయల్స్ షేన్ వాన్ క్యాప్టెన్సీలో ఫస్ట్ ఎడిషన్లోనే ఛాంపియన్స్గా అయ్యారు. ఆ రకమైనటువంటి సర్ప్రైజ్ ఇచ్చింది. బట్ అఫ్ కోర్స్ అక్కడ అప్పుడు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్. సో హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ ప్రూవెన్ ఆల్రౌండర్. ఓపెనింగ్ బౌలింగ్ చేయగలిగినటువంటి వాడు, మిడిల్ ఆర్డర్లో స్ట్రెంగ్తెన్ చేయగలిగినటువంటి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి వాడు. సో కాబట్టి హార్దిక్ పాండ్యా లాంటి క్యాప్టెన్ తర్వాత ఓన్లీ బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి శుభ్మన్ గిల్ ఇప్పుడు లీడ్ చేయబోతున్నాడు. ఫస్ట్ ఎడిషన్లో ఛాంపియన్, ఈవెన్ సెకండ్ ఎడిషన్లో రన్నరప్. సో కాబట్టి ఫైనల్స్ దాకా వచ్చినటువంటి టీం న్యాచురల్గానే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆడిందే 2 సీజన్లు, ఇది 3వ సీజను. 2 సీజన్లోనే ఒకసారి విజేత, ఇంకొకసారి రన్నరప్. సో థర్డ్ ఎడిషన్లో ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని రీచ్ అవ్వగలరా లేదా అనేటువంటిది ఇప్పుడు మైత్రి లాంటి వాళ్ళకి చాలా మందికి ఉన్నటువంటి డౌట్.
సార్ మరి కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ అలాగే రషీద్ ఖాన్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఇందులో ఉన్నారు. నాకెందుకో ఈ టీం గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఆన్ పేపర్ చూస్తే నిజంగానే ఇట్స్ వెరీ స్ట్రాంగ్ టీమ్గానే కనబడుతుంది. పర్టికులర్గా డేవిడ్ మిల్లర్ అయితే కనుక మిల్లర్ ద కిల్లర్ అనేటువంటి పేరే అతనికి ఉన్నటువంటిది. సో ఈవెన్ అంటే ఒక స్టేజ్లో 2 overs 40 runs అనేటువంటివి కావాలి అంటే కూడా మిగిలినటువంటి టీంలు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఇఫ్ డేవిడ్ మిల్లర్ ఎట్ ద క్రీజ్ 2 overs 40 runs ఈజ్ క్వైట్ పాసిబుల్. సో అలాంటి ఇది ఉన్నటువంటి వాడు. విలియమ్సన్ విషయానికి వచ్చేటప్పటికి కేన్ మామా అని అఫ్ కోర్స్ అందరం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బికాస్ ఇరుసు లాంటి వాడు, ఒక బండికి ఇరుసు లాంటి వాడు. మిల్లర్ ఒకవైపు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే కనుక ఒకవేళ మొదట్లోనే ఒక 2 వికెట్లు పడేట్లయితే కనుక ఇంకొక ఎండ్లో వికెట్ని ఆపుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎప్పుడు కూడా కావాలి మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి. అది కేన్ మామ చేయగలడు. విలియమ్సన్ ఈజ్ ఏబుల్ టు దట్. అవసరమైతే కనుక ఓపెనింగ్ చేయగలడు, లేకపోతే కనుక ఈవెన్ నెంబర్ 3 నెంబర్ 4లో కూడా బ్యాటింగ్ రాగలడు. సో అందుకని విలియమ్సన్ ఈజ్ డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్. అయితే విలియమ్సన్ అన్ని మ్యాచ్లు ఆడతాడా అనేటువంటిది కూడా డౌట్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మొట్టమొదటి ఆప్షన్లో అతన్ని ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ అఫ్ కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఇచ్చేశారు. అంటే స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు కావచ్చు, విలియమ్సన్ లాంటి వాళ్ళు ఇంకా ఏజ్ అయిపోతుంది. సో కాబట్టి దానికన్నా ఐపీఎల్ లాంటి ఒక ఫాస్టర్ గేమ్కి యంగ్ బ్లడ్ ఉంటే బాగుంటుంది అనేటువంటిది సహజంగానే ప్రతి ఫ్రాంచైజీ ఆలోచిస్తూ ఉంటాడు. బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ క్రోర్స్. ఆ ఇదిలో విలియమ్సన్ అసలు సేల్ అవుతాడా లేదా అనేటువంటిది, ఎవరైనా తీసుకుంటారా లేదా అనేటువంటి దాని నుంచి అఫ్ కోర్స్ లక్కీలీ హీ ఈస్ విత్ గుజరాత్ టైటాన్స్. ప్లస్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు. తన జట్టుకి నేషనల్ టీంకి క్యాప్టెన్సీ చేయటమే కాకుండా ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందించినటువంటి వాడు, ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా చేర్చినటువంటి వాడు, అలాగనే ఎస్ఆర్హెచ్కి క్యాప్టెన్సీ చేసినటువంటి వాడు. సో అందుకని ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్కి, విలియమ్సన్ లాంటి వాళ్ళు ఉండటం వల్ల. సో అది ఒక అడ్వాంటేజే. రషీద్ ఖాన్ గురించి ఈవెన్ హార్దిక్ పాండ్యా ఇంజురీతోటి కొద్దిగా మ్యాచ్లకి ఒక 4-5 మ్యాచ్లు ఆడలేదు లాస్ట్ ఇయర్. ఆడకపోతే కూడా రషీద్ ఖాన్ క్యాప్టెన్సీ చేసి విజయాలను అందించాడు. పర్టికులర్గా తన్ని ఏ టీం అయితే వదిలేసిందో ఎస్ఆర్హెచ్ తోటి జరిగినటువంటి మ్యాచ్ అయితే మాత్రం నిజంగా చుక్కలు చూపించాడు ఎస్ఆర్హెచ్ బౌలర్లకి. సో అవసరమైతే కనుక రషీద్ ఖాన్ ఎప్పుడు కూడా తన 4 ఓవర్లు ఆల్వేస్ వెరీ వెరీ ఎకానమీ. వికెట్ టేకింగ్ అనేటువంటిది పక్కన పెడితే కూడా 4 ఓవర్లని ప్రతి బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆచితూ చాడాల్సినటువంటి ఇది. సో అక్కడ తెలియకుండానే మీకు 20 ఓవర్స్లో 4 ఓవర్లు ఎప్పుడైతే ఒక బౌలర్ స్ట్రైక్ బౌలర్ తీసేస్తాడో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ది బ్యాటర్ టు కమ్ అప్ అండ్ స్టెప్ అవుట్ ఫర్ ది రిమైనింగ్ 16 ఓవర్స్. సో అది రషీద్ ఖాన్ టీంలో ఉండటం వల్ల ఆ టీంకి ఉండేటువంటి అడ్వాంటేజ్. ప్లస్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి వాడు. సో అందుకని ఈసారి ఈ ముగ్గురు కూడా మీరు పేర్కొన్నటువంటి ఆ ముగ్గురు కూడా ఫారిన్ ప్లేయర్స్. మిల్లర్ కూడా ఇస్ ఇన్ గుడ్ ఫామ్ కాబట్టి ఎస్ వీళ్ళ ముగ్గురు మెయిన్ సోర్స్ అవుతారు ఈసారి గుజరాత్ టైటాన్స్కి. సో ఫస్ట్ ఎడిషన్లోనే ఛాంపియన్, ఆ తర్వాత సెకండ్ ఎడిషన్లో రన్నర్అప్గా ఉన్నటువంటి టీం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందో, లేకపోతే ఆ జట్టు అభిమానులు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని రీచ్ కావాల్సినటువంటి సోర్సెస్ అయితే టీంకి ఉన్నాయి ఇప్పటికీ ఆన్ పేపర్ అని మాత్రం చెప్పుకోవచ్చు మనం. సార్ మరి మాథ్యూ వేవ్ అలాగే వృద్ధిమాన్ సాహా నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మైత్రి ఇది కొంచెం అసలు ఇద్దరు కూడా టీంలో 11లో ఉండేటువంటి అవకాశం లేదు నాకు తెలిసి. అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ థింగ్ మాథ్యూ వేడ్ కావచ్చు, లేకపోతే వృద్ధిమాన్ సహా ప్రతి మ్యాచ్ ఏదో 1-2 మ్యాచ్లు ప్లేయింగ్ 11లో ఉంటారేమో కానీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ దెమ్ ఇన్ టు ది 11. వృద్ధిమాన్ సహా ఆఫ్ కోర్స్ ఓపెనర్గా ఈజ్ ప్రూవెన్ క్యాండిడేట్. పర్టికులర్గా ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి శుభ్మన్ గిల్తో పాటు ఓపెన్ చేస్తాడా వృద్ధిమాన్ సహా అనేటువంటిది ఇది ఫారిన్ ప్లేయర్స్ కోటాలో మాథ్యూ వేడ్కి వస్తుంది. ఎందుకంటే అంత ఫామ్లో లేడు. ఈవెన్ అతను కూడా అందుకని అతని ఫామ్ను అతనే అనలైజ్ చేసుకొని రిటైర్మెంట్ని కూడా అనౌన్స్ చేసినటువంటి వాడు. సో అందుకని ఐ డోంట్ థింక్. కాకపోతే ఫారిన్ ప్లేయర్స్ దానికి బాగున్నారని చెప్పేసి మనం ముగ్గురిని ఎప్పుడైతే కోట్ చేసామో ఈవెన్ ఇండియన్ ప్లేయర్స్ కూడా నెంబర్ 1 కెప్టెన్ గిల్, అలాగనే రాహుల్ టెవాటియా. మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సినటువంటిది రాహుల్ టెవాటియా లాంటి ప్లేయర్ మిడిల్ ఆటలో ఉండటం అని. అంటే ఇండియన్ ప్లేయర్స్ విషయంలో వృద్ధిమాన్ సహా కన్నా కూడా ఈసారి గుజరాత్ టైటాన్స్ మోర్లీ డిపెండ్ ఆన్ రాహుల్ టెవాటియా అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. సార్ మరి గుజరాత్ టైటన్స్ బౌలింగ్ మీకు బ్యాలెన్స్డ్గా అనిపిస్తుందా? కొంచెం వీక్ లింక్ కనబడుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే మహమ్మద్ షమీ రూల్డ్ అవుట్ అయిపోయాడో టోటల్గానే ఈ సీజన్కి షమీ ఆడట్లేదు ఐపీఎల్. సో దాంతో లేకపోతే కనుక ఒక ఎండ్ ఉమేష్ యాదవ్ అండ్ ఒక ఎండ్ మహమ్మద్ షమీ కనుక ఉన్నట్లయితే ప్లస్ ఎట్లాగో మిడిల్లో మనం చెప్పుకున్నట్టుగానే
రషీద్ ఖాన్ ఉండనే ఉన్నాడు. సో అది కొంచెం వీక్ లింక్ అయ్యేటువంటి షమీ ఇస్ వెరీ వెరీ డేంజరస్ బౌలర్. సో అంటే ఫస్ట్ 2 ఓవర్స్, ఆ తర్వాత మిడిల్లో అవసరమైతే కనుక బిట్వీన్ 12 to 15 ఓవర్స్ ఒక ఓవర్ వచ్చేసి వేయటం బ్రేక్ త్రూ కోసం, ఆ తర్వాత మళ్ళా పెనల్టిమేట్ ఓవర్ బౌలింగ్ చేసేటువంటి ఇది ఉన్నటువంటి వాడు. షమీ మైనస్ అవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుందేమో గుజరాత్ టైటాన్స్కి అనిపిస్తుంది. సార్ నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతే కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మరి ఈసారి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి కేకేఆర్ కొంచెం ఒక డిఫరెంట్ టీమ్గానే ఉండేటువంటిది. ఎందుకంటే 2 సార్లు కలకత్తా టైటిల్ గెలిచింది అంటే దాంట్లో గౌతమ్ గంభీర్ క్యాప్టెన్సీలో గెలిచినటువంటిది. సో ఈసారి మళ్ళా తిరిగి టీం మెంటర్గా గౌతమ్ గంభీర్ రావటం అనేటువంటిది, తన పొలిటికల్ కెరియర్ని కూడా పక్కన పెట్టి టీం కోసం అని ఐపీఎల్ తనకి లైఫ్ ఇచ్చినటువంటి ఫ్రాంచైజీ కోసం అనేటువంటిది. నో డౌట్ ఢిల్లీ నుంచి వచ్చినా కూడా టోటల్గా కలకత్తాకి ఈజ్ వర్కింగ్ ఫర్ రే. సో అందుకని గౌతమ్ గంభీర్ స్ట్రాటజీస్ అనేటువంటివి చాలా ఎక్కువగానే వర్కౌట్ అవుతాయి. ఆల్రెడీ ఆక్షన్ టైంలోనే ప్రూవ్ చేసుకున్నాడు గంభీర్ నేను ఎందుకు స్పెషల్ అనేటువంటిది. ఎప్పుడైతే మిచిల్ స్టార్క్ లాంటి బౌలర్ని ఆక్షన్లో పోటీ పడి 4-5 ఫ్రాంచైజీలు చివరిదాకా పోటీ పడితే కూడా మిచిల్ స్టార్క్ని సొంతం చేసుకోవడంలోనే గంభీర్ యొక్క మాస్టర్ స్ట్రోక్ కనబడింది. సో అందుకని ఈసారి కలకత్తా నైట్ రైడర్స్ మళ్ళా తిరిగి ఆ 2వ దానికి 3వది యాడ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఈసారి ఉన్నాయి, కాదని కొట్టేయలేం మనం. సో అయితే స్ట్రైకింగ్ బౌలర్స్, బ్యాట్మెన్స్ గురించి ఒక్కసారి మాట్లాడదామా? గంభీర్ మెంటర్గా ఎప్పుడైతే మిచిల్ స్టార్క్ని తీసుకొచ్చాడో అది మాస్టర్ స్ట్రోక్. బ్యాటింగ్లో కూడా ఈవెన్ రహమనుల్లా గుర్బాజ్, ఫారిన్ ప్లేయర్స్ కోటాలో గుర్బాజ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ బ్యాటర్. సో కాబట్టి ఒకవేళ గుర్బాజ్ ఒక ఎండ్లో నిలబడి అట్లీస్ట్ ఇఫ్ హీ కెన్ నెగోషియేట్, మొత్తం 20 ఓవర్స్ ఆడక్కర్లేదు, ఇఫ్ హీ కెన్ నెగోషియేట్ 9 to 10 ఓవర్స్, దట్స్ ఎనఫ్ టీమ్కి ఒక మంచి టార్గెట్ని అపోనెంట్కి సెట్ చేయటం అనేటువంటిది. స్టార్క్ ఆఫ్ కోర్స్ ఈజ్ నోన్ ఫర్ దట్. సో ఈసారి ఆ ఫారిన్ ప్లేయర్స్ కోటాలో వాళ్ళిద్దరూ కూడా కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కలకత్తా అన్న వెంటనే సహజంగానే శ్రేయాస్ అయ్యర్ మీద చాలా ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ హిమ్. ఎందుకంటే ఇండియన్ టీంలో కూడా అతను ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చాడు, చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి, దాన్ని మళ్ళీ సరే కరెక్ట్గా అతను క్యాపిటలైజ్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. సో అలాంటి తరుణంలో ఈసారి ఐపీఎల్ అనేటువంటిది కేవలం కేకేఆర్ టీంకి మాత్రమే కాదు, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఏ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా కీలకమైనటువంటిది. హీ నీడ్స్ టు ప్రూవ్ ఇట్. కేవలం ఏదో అతను ఒక్కడే అనుకోవటం కాదు, అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మళ్ళీ సెలెక్టర్లను కనుక ఆకర్షించాలి అనేట్లయితే. సో అందుకని శ్రేయస్ అయ్యర్ ఈసారి ఒక రెస్పాన్సిబుల్ అండ్ బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగేట్లయితే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 14 if he can win 6 to 7 games on his own, న్యాచురల్గానే యాజ్ ఏ ప్లేయర్, యాజ్ ఏ క్యాప్టెన్ సక్సెస్ అయినటువంటి ఇదే ఉంటుంది. సో కలకత్తా గంభీర్ పర్టికులర్గా మెంటర్గా రావడంతో ఒక డిఫరెంట్ టీమ్గా మాత్రం కనబడుతోంది. సో ఓవరాల్ కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నారా, లేదా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, ఈసారి కలకత్తా డెఫినెట్గానే ఒక స్ట్రాంగ్ కంటెండర్, అందులో అనుమానం ఏం లేదు. శ్రేయాస్ గురించి మాట్లాడాం, మరి ఇప్పుడు రింకు సింగ్ అలాగే ఆండ్రూ రస్సెల్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఫారిన్ ప్లేయర్స్లో ఆండ్రూ రస్సెల్ ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. ఈవెన్ వెస్టిండీస్కి T20 వరల్డ్ కప్ అందించినటువంటి బ్యాట్స్మెన్ అతను. సో అంటే అవసరమైతే కనుక 6 బాల్స్లో 6 సిక్స్లు కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు. ప్లస్ అలాగనే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రింకు సింగ్ ఈజ్ ఏ ప్రూవెన్ ఫినిషర్. ఇండియన్ టీంలో T20 స్క్వాడ్లో ఒక రెగ్యులర్ మెంబర్ అయిపోయాడు, గ్యారంటీగా నెంబర్ 11 టీంలో ఉంటాడు అనేటువంటిది. సో కాబట్టి వచ్చినటువంటి అవకాశాలని 2 చేతుల అందిపుచ్చుకున్నటువంటి ఆటగాడు ఎవరైనా ఉన్నారు ఈ మధ్య కాలంలో అంటే కనుక డెఫినెట్గానే రింకు సింగ్ స్టాండ్స్ ఫస్ట్. రింకు సింగ్ అండ్ ఆండ్రూ రస్సెల్ లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లు టీంలో ఉండటం అనేటువంటిది కేకేఆర్కి ఒక మంచి ప్లస్ పాయింట్. అంటే కెప్టెన్ కెన్ రిలీవ్, కొంచెం హాయిగా రిలాక్స్డ్గా గుండెల మీద చేసుకొని కూర్చోగలిగినటువంటి ఇదే ఉంటుంది. ఒకటేంటి అంటే ఎప్పుడైనా కానీ ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ఎవ్రీ కాయిన్ హ్యాస్ ది సెకండ్ సైడ్. అట్లాగనే ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయో దాన్ని రీచ్ అవ్వాలి అనేటువంటి ప్రెషర్ అనేటువంటిది ప్లేయర్ తీసుకోవడంతో ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాడు. రింకు సింగ్ విషయంలో అది కాకుండా ఉంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఆండ్రూ రస్సెల్ విషయంలో అదే జరుగుతుంది. ప్రతిసారి అతని మించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి టీంకి, కానీ అతను డెలివర్ చేయలేకపోతున్నాడు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఎడిషన్ 16th ఎడిషన్ మనం గమనించినట్లయితే కనుక హార్డ్లీ 3-4 మ్యాచెస్లోనే అతని పెర్ఫార్మెన్స్ అంటే అతని స్థాయికి తగినటువంటి ప్రదర్శన చేయగలిగాడు, ఆ తర్వాత లేడు.
సో ముజీబుర్ రెహమాన్ లాంటి బౌలర్కి అండ కావాలి ఒక ఎండ్లో కనుక అనేట్లయితే డెఫినెట్గానే అటు స్టార్కే కాకుండా ఈవెన్ యాక్చువల్గా రసెల్ లాంటి ఆటగాడు కూడా నిలబడాల్సినటువంటి స్టెప్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంత మటుకు చేస్తారనేటువంటిది చూడాలి. నో డౌట్ ఆన్ టాప్ గుర్బాజ్ లాంటి ఆటగాడు ఉన్నాడు కావచ్చు కాక, బట్ ఈవెన్ బౌలింగ్లో కూడా ఆ సమతూకాన్ని పాటించాలి అనేట్లయితే వీళ్ళు కొంచెం బాధ్యత తీసుకుని ఆడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఆటగాళ్ళు టాలెంట్ ఉంటే సరిపోదు కదా, నిలకడతనం అనేటువంటిది ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. సార్ మరి బ్యాటింగ్లో ఉన్నంత డెప్త్ ఎందుకో బౌలింగ్లో కనిపించట్లేదు అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఒక రకంగా యు ఆర్ రైట్, ఇట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్. అంటే చేతన్ సకారియా ఇస్ దేర్, నో ప్రాబ్లమ్. అట్లాగనే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు ఇండియన్ ప్లేయర్స్ ఇదిలో. సో కాబట్టి కానీ చేతన్ సకారియా సోసో అయినా కూడా వరుణ్ చక్రవర్తి ఎందుకో లాస్ట్ ఇయర్ అంత ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాడు. సో ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా తిరిగి ఫామ్లోకి వచ్చి ఇదయ్యేట్లయితే కనుక ఒకటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. యూ టేక్ వసీం అక్రమ్ కావచ్చు, లేకపోతే జహీర్ ఖాన్ లాంటి ఇది. సో అందుకని సకారియా కనుక ఒకవేళ ఫామ్ను అందుకునేట్లయితే ఫాస్ట్ బౌలింగ్ కొత్త బంతితోటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగనే మిడిల్ ఆర్డర్ని ఇచ్చేయడం కోసం వరుణ్ చక్రవర్తి ఈజ్ ఆల్వేస్ దేర్. సో వీళ్ళిద్దరూ ఫామ్లో కనుక వచ్చేట్లయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈక్వల్లీ పర్ఫెక్ట్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు మనం. మన టీం గురించి ఎంత మాట్లాడినా కూడా టైం సరిపోదు. సో ఫర్దర్ టీమ్స్ గురించి నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.